సీఎంకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 15 రోజుల పాటు ఆయన కస్టడీలో ఉండనున్నారు. కాసేపట్లో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇక తాజా అప్డేట్స్కి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏమన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ అంటే 10 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో రౌజనీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత నేరుగా ఈడీ అధికారులు జ్యుడిషియల్ కస్టడీ కోరారు. అంటే ఇప్పటి వరకు కూడా మొదట 6 రోజులు, తర్వాత 4 రోజులు ఈడీ కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో ఈ 10 రోజుల కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ నుంచి కొంత కీలక సమాచారం రాబట్టాం కాబట్టి ఇక మరికొంతమంది విచారించాల్సి ఉంటుంది. ఇక 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీ కోరారు. అంటే తీహార్ జైలుకు 14 రోజులు, అంటే ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు కూడా, ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. అంటే నేరుగా రౌస్ అవెన్యూ కోర్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తీహార్ జైలుకు తరలించబోతున్నారు. ఇక ఈలోపు అంటే మ్యాక్సిమం ఈవినింగ్ వరకు కూడా 3-4 వరకు కూడా ఈ ఆర్డర్ రావాల్సి ఉంటుంది కాబట్టి ఈలోపు కస్టడీ ఆర్డర్ అనేది ప్రిపేర్ చేస్తారు. అంటే ఇక్కడ నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తీహార్ జైలుకు తరలించే సందర్భంలో ఇక్కడ ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలిస్తారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటువంటి వసతులు ఎయిర్పోర్ట్లో అనేది కల్పించాలి. అంటే ఒక విఐపి కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కు ఎటువంటి సదుపాయాలు కల్పన జరగాలి, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయాలి. ఇక అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఎటువంటి వాదనలు వినిపించారు, ఆ సదుపాయాలకు సంబంధించి ఏమే సదుపాయాలు కోరారు అనే దానిపై కూడా క్లియర్గా మనకి ఈరోజు కస్టడీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, జ్యుడిషియల్ కస్టడీ రిపోర్ట్, దాంట్లో ప్రిపేర్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో మొత్తం అరవింద్ కేజ్రీవాల్కు అక్కడ సపరేట్ బ్యారెక్ ఏర్పాటు చేయడం కానీ, మరోవైపు ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఈడీ కస్టడీలోనే కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే నేపథ్యంలో షుగర్ పేషెంట్ కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ హెల్త్కి సంబంధించి కూడా, వైద్య పరీక్షలకు సంబంధించి కానీ, మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ హెల్త్కి సంబంధించి కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఆర్డర్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, తీహార్ జైలుకు తరలించే ఆర్డర్ రిపోర్ట్ ఉంటుందో, ఆ రిపోర్ట్లో ప్రధానంగా అక్కడ వసతులకు సంబంధించి, ఆహారానికి సంబంధించి, ప్రత్యేక ఏర్పాట్లకు సంబంధించి కూడా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేస్తారు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించి మందులు ఇవ్వడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, అంటే సమస్యలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో అంటే హెల్త్ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రధానంగా దృష్టి సారించాలనేది జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మరోవైపు ఇతర విఐపి ట్రీట్మెంట్కి సంబంధించి గతంలో ఏదైతే కవితకు విఐపి ట్రీట్మెంట్కి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తీహార్ జైలు అధికారులు కానీ, సూపరింటెండెంట్ కానీ అవి అమలుపరచడం లేదనేది కవిత మళ్ళా రౌజనీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు దానిపై కూడా విచారణ చేయబోతున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా వ్యవహరించారు అనేది ప్రధానంగా ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల జ్యుడిషియల్ ఈడీ కస్టడీ ఇచ్చారు. మొదట 6 రోజులు, 4 రోజులు ముగిసిన తర్వాత ఈరోజు రౌజనీ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు, అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్, ఇటు ఢిల్లీకి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఈ కోర్టుకు వచ్చారు. అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమైనట్లు కూడా తెలుస్తోంది. ఇక ఏదైతే 14 రోజులు అంటే దాదాపు ఇవాళ నుంచి 15వ తేదీ వరకు కూడా కస్టడీలో ఉండబోతున్నారు కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ అంటే రైట్. థ్యాంక్ యూ శివ, అప్డేట్స్ అందించినందుకు.